హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రదీప్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో ముందుగా పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎర్నాకుళం నుంచి అయితే మున్నార్ వెళ్తున్నాను. బై బస్ అయితే వెళ్తున్నాను. ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఈ వ్యూస్ అయితే చూడొచ్చు, చాలా స్పెక్టాక్యులర్ అయితే ఉన్నాయన్నమాట వ్యూస్. ఇవన్నీ డ్రోన్ వ్యూస్ అనమాట. నేను ఇంకా బస్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. ఎర్నాకుళం అదే కొచ్చి నుంచి అయితే బస్ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి అరౌండ్ 4 hours అయితే మనకి మున్నార్ రీచ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. మార్నింగ్ 4 o'clock నుంచి అయితే బస్సెస్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి మున్నార్ వెళ్తానికి. మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 5-6 కల్లా అయితే ఇంకా క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే అది హిల్ స్టేషన్ కాబట్టి ఇంకా అంత నైట్ అయితే ఇంకా వెళ్ళవన్నమాట. సో మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ నుంచి అయితే మనకి శబరి ఎక్స్ప్రెస్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది. ఆ శబరి ఎక్స్ప్రెస్ తీసుకుని ఆ శబరి ఎక్స్ప్రెస్లో మనం ఎర్నాకుళం రీచ్ అయిపోయి అక్కడ నుంచి అయితే మనం ఈ బస్ అయితే మనం ఎక్కొచ్చు. సో అక్కడ నుంచి అయితే నేను ఎర్నాకుళం నుంచి బస్ అయితే తీసుకున్నాను. అరౌండ్ 170 రూపీస్ అయితే టికెట్ అయితే ఛార్జ్ చేశారనమాట. సో అక్కడ నుంచి అయితే నా జర్నీ స్టార్ట్ అయింది. చూడొచ్చు ఈ రోడ్ అంతా అయితే చాలా మంచిగా అయితే అనిపించింది. జర్నీ అంతా చాలా మంచిగా అయితే ఫీల్ అయ్యాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. చూస్తున్నారు కదా, ఇంకా ఇది వచ్చేసరికి నేను మున్నార్ వెళ్తున్నాను. సో ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. కేరళ ట్రిప్, కేరళలో అంతా అయితే నేను కేరళ మ్యాక్సిమం కవర్ చేశాను. కేరళ వరక్కల కానీ కొచ్చి కానీ ఇవన్నీ అయితే కవర్ చేశాను అనమాట. సో ఇవన్నీ చూడండి. వరకల జటాయు కూడా అయితే నేను కవర్ చేశాను. చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఇదంతా టీ ప్లాంటేషన్లో ఇదంతా అయితే బస్ జర్నీ ఉంటుంది. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దట్టు ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం లైట్గా వర్షం పడుతుంది. మీరు మాన్సూన్లో అయితే ట్రావెల్ చేస్తే అంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే వెహికల్స్ ఆపేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. సో మాన్సూన్లో అయితే ఇట్లాంటి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో బస్సులో వెళ్తే డ్రాబ్యాక్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ లాంటి దగ్గర అయితే మనం ఆగి చూడలేము. సో ఓన్ వెహికల్స్ తీసుకుని వెళ్తే మాత్రం మన ఇష్టం వచ్చిన దగ్గర అయితే మనం ఆపుకుని వెళ్ళొచ్చు అనమాట. సో ఇదొక థింగ్. ఇంకా నెక్స్ట్ మున్నార్లో ఎక్కడ స్టే చేయాలి? మున్నార్లో మ్యాక్సిమం 4 days ప్లాన్ చేసుకోండి. లేదు అంటే 3 days అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అవన్నీ కూడా నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో 5 minutes కంటే ఎక్కువ పెట్టను. ఎందుకంటే కొచ్చి టు మున్నార్ ట్రావెలింగ్ వీడియోనే కాబట్టి. సో ఇవన్నీ వ్యూస్ అయితే చూడొచ్చు మీరు. చాలా మంచిగా అయితే అనిపించింది మున్నార్. నేను ట్రావెల్ చేసిన ప్లేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా అయితే నేను మున్నార్ని చెప్తాను. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ సోలోగా అయితే వెళ్ళండి. రూమ్స్ అయితే ఇబ్బంది ఏం లేదు. రూమ్స్ కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడ స్టే చేసాం, నెక్స్ట్ ఏమేమి తిరిగాం, అక్కడ ఎట్లా లోకల్ హెల్ప్ ఎట్లా ఉంది అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఫర్దర్గా అయితే డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ నేను ఎర్నాకుళం నుంచి మున్నార్ వెళ్ళే రూట్ మాత్రమే చూస్తున్నాను. బస్ జర్నీ అయితే చాలా బాగుంది. చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట బస్ జర్నీ. సో మీరు కూడా మాన్సూన్లో ట్రై చేయండి, ప్లాన్ చేయండి వెళ్తానికి. బస్ జర్నీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను గోవా వెళ్ళాను, గోవా బస్సులో వెళ్ళాను. సో సేమ్ నాకు గోవా ఎక్స్పీరియన్సే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.